ఏ శుభకార్యానికైనా శుభారంభం. దీనికి రాకముందు ఎంఎస్సి జియాలజీ, యాహ్! తర్వాత ఎల్ఎల్ఎం చేశారు, లా పూర్తి చేసి, తర్వాత ఎంబీఏ చేశారు, యాహ్! ఉన్నత విద్య అభ్యసించారు. మారుమూరు ప్రాంతం శ్రీకాకుళం, ఒకప్పుడు శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, ఇప్పుడు మన్యం జిల్లా అయింది. మన్యం. దాంట్లో పెద్ద అవును. బుడిడి అనే గ్రామం మీది. అవును. ఒక సాదాసీదు రైతు కుటుంబంలో పుట్టిన మీరు, మీ నాన్నగారి కోరిక మిమ్మల్ని టీచర్ చేయాలని, అవును. మీ చరిత్ర చూసినప్పుడు, కానీ మీరు మాత్రం ఇంకా సర్వీస్, మంచి సర్వీస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన. మీ నాన్నగారి మాట వినలేదని అనుకోవాలిగా ఆ రోజున. అంటే ఖచ్చితంగా ఇక్కడ మా నాన్నగారు ఆలోచనని నేను తప్పుపట్టనండి. ఉమ్, ఎందుకంటే ఒక గ్రామీణ ఈ రోజు కూడా శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్నటువంటి ఒక నానుడి ఏమిటి అనంటే, టీచర్ ఉద్యోగం డిఎస్సి సెలెక్ట్ అయితే ఐఏఎస్ సెలెక్ట్ అయినంత ఫీలింగ్ ఉంటుంది అక్కడ అక్కడ రెండు ప్రజలకు జిల్లాల్లో ఆలోచన. ప్రజల్లో. ఉమ్, సో ఆ ప్రభావంతో ఆయన నన్ను టీచర్ని చేయాలి, మన గ్రామంలో ఉండాలి, మన వ్యవసాయాలు పొలాలు చూసుకోవాలి, మన గ్రామ రాజకీయాలు చూడాలి. అంతే. ఆయన టార్గెట్ అలా ఫిక్స్ చేసుకున్నారు. కానీ నేను ఆయన్ని విభేదించలా. నా నా గోల్ నాకు వేరేగా ఉంది. అవును. ఎందుకంటే మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, ఐఏఎస్ సాధించాలన్నటువంటి కసి ఉండేది. ఉమ్, ఉండడం వల్ల నేనేం చేశానంటే ఆయన ఒప్పించక, నేను దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అవును. ఇంకా అక్కడి నుంచి నేను శ్రీకాకుళం వచ్చేసాను. శ్రీకాకుళం వచ్చి ఎందుకు నేను సివిల్ సర్వీస్ విజయం సాధించలేకపోయాను అన్నది అనాలిసిస్ చేస్తే, ఆ. ఒక గ్రామీణంలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్కి సివిల్ సర్వీస్ గురించే తెలియదు, పూర్తి అవగాహన ఉండదు. అస్సలు అవగాహన ఉండదు. ఉమ్, దీన్ని తగ్గించడానికి కోసమని నేను శ్రీకాకుళంలో సిద్ధార్థ స్టడీ సర్కిల్ అని ఒకటి పెట్టాను. 1988. 88 ఉమ్, పెట్టి అప్పటికి నాకు సివిల్ సర్వీస్ ఛాన్సెస్ అయిపోయాయి. సో ఇంకా మిగిలింది గ్రూప్ 1. స్టేట్ సర్వీసే. సో నేను సఫర్ అయ్యాను. అలాగా మిగతా స్టూడెంట్స్, 2 జిల్లాల స్టూడెంట్స్ సఫర్ కాకూడదని ఆ స్టడీ సర్కిల్ పెట్టడం. ఉమ్, అది కమర్షియల్గా కాదండి. ఉమ్, అందులో ఒక్క రూపాయి కూడా నేను ఫీజు ఛార్జ్ చేయలేదు. ఉమ్. ఇది సరికొత్త కోణం శివశంకర్ గారు. నాకు మీకు మీ స్టోరీ తెలుసు కాబట్టి, ఎందుకంటే అందరూ కూడా చాలామంది డిపార్ట్మెంట్లో మంచి పేరు తీసుకున్న తర్వాత, ఒక స్టేజ్ తర్వాత మంచి స్థాయిలో రిటైర్ అవ్వాలనుకుంటారు. మీరు అది కూడా వదిలేశారు. ఇంకా ఎక్కువగా అంబేద్కర్ భావజాలంతో మీరు ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు అనే ఇది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీకు అవకాశం వచ్చింది. 1988 నుంచి 1997 వరకు దాదాపు అవును. 9 ఇయర్స్ నడిపారు. అంటే 95లో సర్వీస్ వచ్చింది, 96లో మీరు జాయిన్ అయ్యారు. అవును. అంటే ఈ మధ్యకాలంలో మీరు పడిన ఇబ్బంది ఇంకొకరు పడకూడదని గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన జిల్లాలు పేరు. వెనకబడింది. వెనకబాటు గురైందా, వెనకబాటు నెట్టివేయబడింది అనేది తర్వాత వద్దాం. అదే పాయింట్లో ఈలోపు మీరు దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోటుగా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా దాదాపు 120 మందికి సర్వీసులు చేయగలిగారు. అంటే ఒక సర్వీస్, ఒక ఉద్యోగి ఒక జీవితంలో, ఒక ఫ్యామిలీలో వచ్చిందంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి, అవును. వాళ్ళ బంధువులు బాగుపడతారు. దాన్ని మీరు ఎంతోమందిని, మీకంటే మీ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ సుమన్ టీవీలు ఎందుకు మిమ్మల్ని ఇలా ప్రశ్నించాల్సి వస్తుందంటే, ఎంతోమంది వస్తుంటారు, సర్వీస్ అయిపోయింది, హ్యాపీగా మంచి బిల్డింగులు, కోట్లు, 100 కోట్లు సంపాదించుకోవటం, 100 ఎకరాలు మనం ఏసీబీ దాడుల్లో చూస్తూ ఉంటాం. మీరు ఎక్కడ భయపడిన వ్యక్తి, ఎవరైనా లంచం అనేది ఆశ చూపితే వాళ్ళు లోపల వేయించే నైజం మీరు. పెద్ద పెద్ద బ్యూరోక్రట్స్ మాటలలో, పెద్ద పెద్ద బ్యూరోక్రసీలో, రాజకీయ నాయకుల మాటలలో మీరు సర్వీస్లో చాలా చూసాం. అటువంటిది మీరు ఒక అంబేద్కర్ భావజాలంతో, ఒక లార్డ్ బుద్ధా యొక్క స్పీచెస్తో మీరు ఇట్లా ఇంత 120 మందికి సర్వీస్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలామందికి తెలియదు. రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి ఫిలాసఫీని మీరు ఆయన ఆలోచనకు అనుగుణంగా మీరు అధికార ప్రతినిధిగా మీడియాలో చూసే శివశంకర్ గారు ఈరోజు అతి కీలకమైన వేలాది మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈకి చైర్మన్ అయ్యారు మీరు. అవును. మీరు అప్పుడు 120 మంది సర్వీస్ వచ్చారు కదా, అంటే మీరు ఇబ్బందులు పడింది ఇంకొకరు పడకూడదు అన్న ఉద్దేశంతో. దాన్ని అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక తృప్తి, అనుకుని సాధించాను అనేది. నేను ఒక గోల్ నిర్ణయించుకున్నానంటే సాధించే వరకు నిరంతర శ్రమ చేస్తాను. నా స్టూడెంట్స్ అందరూ కూడా కళలో కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అవుతానని నమ్మకం లేని వాళ్ళే వచ్చారు నా దగ్గరికి ఫస్ట్. అప్పట్లో 88. వాళ్ళలో నమ్మకం క్రియేట్ చేశాను, ఇన్స్పిరేట్ చేశాను, మోటివేట్ చేశాను. చేశాక వాళ్ళలో ఒక ధైర్యం వచ్చింది. సో అప్పట్లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్ బాగా ఫేమస్గా ఉండేవి. హైదరాబాద్కి ధీటుగా నేను అక్కడ క్లాసులు చెప్పేవాడు. హైదరాబాద్ అంటే ఆర్సి రెడ్డి, బ్రెయిన్ ట్రీ, అండ్ లింగాల పాండురంగారెడ్డి సోల్జర్స్ స్కాలర్ స్టడీ సర్కిల్, ఇలాగా చాలా చాలా ఉన్నాయి. వాటికి ధీటుగా అంటే మా విద్యార్థులు ఎంత నమ్మకం కలిగింది అంటే, ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళ్ళాలని ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే, అక్కర్లేదు మా శివశంకర్ సార్ ఉన్నారు చాలు, హైదరాబాద్ ఎందుకు, అక్కడ డబ్బులు దండుగా
అంత నమ్మకాన్ని క్రియేట్ చేశాను. డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారు. Hmm. అలాగే తహసీల్దారులుగా, ఎంఆర్ఓలుగా సెలెక్ట్ అయ్యారు. సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ సెలెక్ట్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఏబీ జిల్లా గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ అయ్యారు. ఆయన డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు మొన్ననే, మీ శిష్యుడు. నా శిష్యుడు. అలాగే ఇప్పుడు ప్రమోషన్ మీద డీసీపీలు అయ్యారు, అందరూ అయ్యారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్నారు. ఈ తృప్తి అన్నది చందు గారు ఇది ఒక రోజుతో ఉండేది కాదు. ఆ. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన మీ ద్వారా సుమన్ ప్రేక్షకులు- టీవీ, సుమన్ టీవీ వీక్షకులకి. ద్వారా తెలియజేస్తున్నా. నాకు కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది. ఆ. వచ్చాక స్టంట్స్ వేసి నేను హాస్పిటల్లో ఉండేనా ఒక 15 రోజుల్లో హైదరాబాద్లో ఉన్నాయి కదండి, హైదరాబాద్ నుంచి. వైజాగ్ విశాఖపట్నం. ఏలూరులో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ Hmm. మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన ట్రాన్స్ఫర్ చేయించుకొని రిక్వెస్ట్ చేసి వైజాగ్ వచ్చాడు. Hmm. వచ్చి ఉదయాన్నే అక్కడ సంపత్ వినాయక్ టెంపుల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి చాలా పూజ famous. చేసి నేను జస్ట్ పడుకున్నప్పుడే లేచి టీ తాగుతున్నాను. ఆయన మా ఇంటికి వచ్చాడు. పూజ విభూది నాకు పెట్టి ప్రసాదం తినిపించి, గురువుగారు నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను వైజాగ్ అంటే, ఎందుకు ఏలూరు కంఫర్ట్గా ఉంది కదా, ఎందుకు వైజాగ్ ఎందుకు చేయించుకున్నావు, వైజాగ్ అంతా న్యూసెన్స్ కదా ఇక్కడ అని అన్నా. Hmm. అంటే ప్రాబ్లమెటిక్ ఏరియా వైజాగ్ Hmm. అతనికి, ఆ డిపార్ట్మెంట్కి. ఓకే. లేదండి మీ హెల్త్ బాగాలేదు, ఈ టైంలో నేను మీ దగ్గర ఉండాలి, అందుకే మీకు చెప్తే వద్దంటారని చెప్పేసి నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను.